మామయ్య గారు ఉన్నప్పుడు కొంచెం నక్సలైట్స్ కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత మామయ్య గారి పైన కొంత అటాక్‌లు గూడా జరిగాయి. అంటే గ్రామస్తులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మామయ్య పైన అటాక్ చేయడం జరిగింది. మా మామయ్య గారు నాగ్ బంగ్లా ఉన్నప్పుడు ఆయనని బంగ్లా నుంచి కింద తోసేస్తే పడి నడుము అంటే చాలా సీరియస్ అయిపోయి ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం గూడా జూసినాం. తర్వాత మెల్లగా తను బయటికి రావడం జరిగింది. మా హస్బెండ్ తర్వాత రాజకీయాల్లోకొచ్చిన తర్వాత గూడా ఆయన పైన గూడా 2, 3 సార్లు అటాక్ చేయడం జరిగింది. సో, మేమప్పుడు హౌస్ వైఫ్ ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారితోని ఒకసారి క్యాంపెయిన్‌కి వెళ్ళడం జరిగింది. సత్యం స్పిన్నింగ్ మిల్ ఎలక్షన్స్ జరుగుతాయి. ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు. ల్యాండ్‌లైన్స్ ఉన్నాయి. మా ఇంటికి కాలొచ్చింది. "మీరు లక్ష్మారెడ్డి తిరిగొస్తారనుకుంటున్నారా? లక్ష్మారెడ్డి ఈరోజు మేము చంపేస్తా ఉన్నాం. ఆయన తిరిగి రాడు మీరు ఏమనుకుంటున్నారో" అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకప్పుడు ఏం తెలవదసలు. మేమందరం గూడా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ఆపేసుకొని, బయట కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాం.